హాయ్ ఫ్రెండ్స్, మ్యాగీని నూడిల్స్ మోడల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, లైట్గా బాయిల్ చేస్తున్నాము. చేసిన తర్వాత మనం బాండి పెట్టుకొని దానికి కావాల్సినవి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ముందుగా పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకున్నాక మళ్ళీ ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని సన్నగా తరుక్కోవాలండి. క్యారెట్లు అప్పుడే కదా ఉడుకుతాయి. మరి అవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాం. అంటే క్యారెట్ కూడా కొంచెం మెత్తగా మగ్గుతుంది, ఉల్లిపాయలు కూడా. అందుకని ముందుగా సాల్ట్ కూడా వేసుకొని బాగా వేపుకున్నాం 2 నిమిషాలు అలా. ఇదిగోండి, చిటికెడు పసుపు కూడా వేస్తున్నాము. కొద్దిగా పసుపు, అన్ని పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా 2 నిమిషాలు బాగా వేపాలి. ఇప్పుడు కరివేపాకు, రెండు ఎండుమిర్చి తుంపుకొని వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసేసాము. వేసిన తర్వాత ఇప్పుడు అన్ని బాగా ఒకసారి మళ్ళీ ఫ్రై చేద్దాం. ఇలా కొంచెం లైట్గా కుక్ అవుతున్నాయి, ఫ్రై అయిపోయి అన్నప్పటికీ కొంచెం కారం కూడా వేసుకుందాం. చిన్న స్పూన్ కారం వేసుకుని అన్ని బాగా కలిసేలాగా మళ్ళీ అన్ని ఫ్రై చేద్దాం. ఇలా మధ్యలో కొంచెం ఖాళీ చేసుకొని 2 ఎగ్స్ మనం అందులో వేసి వేపుదాము. ఇదిగోండి, ఎగ్స్ని ఇలా పళ్ళగొట్టి ఇలా వేసుకోవాలి. టూ ఎగ్స్ పడియండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు కొంచెం తినాలనిపించినప్పుడు పిల్లలకి చేసి మ్యాగీని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. మ్యాగీని కూడా ఎక్కువగా కుక్ అవనివ్వకుండా లైట్గా మనం బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. మ్యాగీ బాయిల్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటాం. దాన్ని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గుడ్డు కూడా బాగా ఫ్రై అయిపోయేదాకా అలా ఫ్రై చేయాలండి. 2 నిమిషాలు అలా వేపాలి. ఇప్పుడు ఈ మ్యాగీని తీసుకొచ్చి ఈ ఫ్రైలో వేసేస్తున్నాము. మ్యాగీని కూడా మన నూడిల్స్ మాదిరిగా ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూస్తున్నామండి. మ్యాగీని ఇలాగా జల్లాగా అలా విడదీయాలి. అలా అంటూ ఫ్రై చేసుకుంటే అవి బాగా మెత్తగా అయిపోవండి. అన్నిటిని బాగా కలపాలి. అన్నిటి కలిసేలాగా మ్యాగీ వేసిన తర్వాత ఆ ఫ్రై అంతా మ్యాగీ కూడా పట్టేటట్లు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీని కూడా నూడిల్స్ మాదిరిలో మనం ఇలా చేసుకున్నాం. ఇన్స్టెంట్గా చేసుకొని మనం ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు కొత్తిమీర కూడా పైన తరుక్కున్నాం కదా, కొత్తిమీర తరుగు కూడా వేసేసాము. వేసేసి అన్ని బాగా కలిసేలాగా కలుపుకుందాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.